నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పురాణాల మీద అవగాహన తెలుసుకొని మనకున్న సందేహాల గురించి నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొల్లమూడి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు శ్రావణ శనివారాలకు ఉన్న ప్రత్యేకత ఏంటండి? అదేవిధంగా విశిష్టత గురించి కూడా తెలియచేయండి. మామూలుగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి మనం ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన విషయాలు మాకు. చాలా మంచి ప్రశ్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ, వెంకట అంటేనే పాపములు తొలగించేటటువంటిది అని అర్థం. వెంకటేశ్వరుడు కలియుగంలో ఉంటూ మన పాపములను తొలగించడానికే నేను ఇక్కడ నించున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఈ పాపాలు పోవటానికి, ఏదైతే భక్తుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరటానికి వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాసన అనేటటువంటిది చాలా ప్రముఖంగా ఈ రోజుల్లో ఉంది. అంతేగాని స్వామివారి అనుగ్రహం కూడా ఆ విధంగానే ఉంది. అయితే శ్రవణ నక్షత్రానికి స్వామివారికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే శ్రవణ నక్షత్రము స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరో ఇతర అవతారంగా మనం వెంకటేశ్వర స్వామిని ఆయన విష్ణువు కంటే ఇతరుడు కాడు అనేటటువంటిది మనకి ప్రతిపాదన. కాబట్టి ఆ ప్రతిపాదన జరిగినప్పుడు శ్రవణ నక్షత్రం నందు స్వామివారి జన్మ నక్షత్రం అని చెప్పారు. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో అయినా సరే ఆ రోజు స్వామివారికి కళ్యాణం చేస్తాను. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటంటే, ఎంతోమందికి కారణం తెలియకుండా కూడా వివాహం ఆలస్యం అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, సప్తమ స్థానం అంటే భార్య లేదా భర్త స్థానంలో ఉగ్రగ్రహాలు అయినటువంటి కుజరాహుకేతులు ఉంటారు, లేదా శని కుజులు కలుస్తారు, లేదా మందగమన ఇది శని అనేటటువంటి సిద్ధాంతాన్ని బట్టి స్లో ప్లానెట్ అయినటువంటి సాటర్న్ కూర్చొని ఉంటాడు. ఎక్కడ? సప్తమ స్థానంలో. సప్తమాధిపతి ఎక్కడో మరో చోట డిస్టర్బ్ అయి ఉంటాడు హరోస్కోప్లో, లేకపోతే నీచబడిపోయి ఉంటాడు. ఈ రకమైనటువంటి విధానంలో కూడా ప్రత్యేకించి గ్రహజపాలు ఎన్నిసార్లు చేయించినా మార్పు రాని సమయంలో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు చేయించుకుంటే జీవితాలు చక్కబడ్డాయి. అసలు వీడికి వివాహమే కాదు, ఈ అమ్మాయికి వివాహం కావటం హరోస్కోపిక్గా చాలా కష్టం అండి అని జాతకం చూసి జాతకాన్ని బోర్లా పెట్టేసిన వాళ్ళు కూడా స్వామివారి వివాహాలు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. అంతేకాకుండా ఇంకా మేము డైవర్స్ తీసుకుంటాం, ఇంకా నెక్స్ట్ మంత్ పేపర్లో అప్లై చేయాలనేటటువంటి వాళ్ళు కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారాల్లో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి పూజకి స్వామివారు ప్రసన్నుడై వాళ్ళని కలిపినటువంటి దృష్టాంతాలు కొల్లలు. ఇంకో విషయం, శ్రవణ నక్షత్రం యొక్క ఈ కళ్యాణాలు ఏవైతే జరుగుతాయో కేవలం టీటీడీలోనే చేయించుకోక్కర్లే. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా సరే అక్కడ తప్పనిసరిగా స్వామివారి కళ్యాణం చేస్తారు. తప్పకుండా చేస్తారంటే తప్పకుండా చేస్తారు. శ్రవణ నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణం జరగని గుడి అంటూ వెంకటేశ్వర స్వామి గుడి అంటూ ఉండదు. ఏమండి, మా అబ్బాయి రాడండి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే నువ్వు తండ్రిగా తల్లిగా మీరు వెళ్ళొచ్చు, మీకు అర్హత ఉంటుంది. మీరు వెళ్ళి వాడి జన్మ నక్షత్రము, నామము, గోత్రము రాయించి మీరు పీటల మీద కూర్చొని వాడికి మా ఇంటికి కోడలు రావాలి, లేకపోతే మా ఇంటికి అల్లుడు రావాలి అని మీరు ప్రతిజ్ఞ చేసుకొని స్వామివారి ముందు ప్రామిస్ చేసి కూర్చొని చక్క కళ్యాణం వీక్షించడం కానీ కళ్యాణం చేయించుకోవటం కానీ చేస్తే బ్రహ్మాండంగా చక్కటి సంబంధాలు వచ్చి మ్యారేజ్ ఫిక్స్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది. అంటే అదే నక్షత్రానికి కళ్యాణం చేయడం కారణం ఏంటండి? అది స్వామివారి జన్మ నక్షత్రము, అదే రోజు కళ్యాణం, శ్రీరాముల వారి కళ్యాణం ఎట్లా అట్లా జన్మ నక్షత్రంతో కళ్యాణానికి లింక్ అనమాట. కాబట్టి దానికి ప్రత్యేకత, అది అవతారంలో ఉండేటువంటి ప్రత్యేకత అనమాట. కాబట్టి అట్లా స్వామివారు మనని అనుగ్రహించడం అనేది ప్రతిపాదన. అంతేకాకుండా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, ముఖ్యంగా శ్రావణ శనివారాలు చెప్తున్నాం, వెంకటేశ్వర వజ్ర కవచం అని ఉంటుంది. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. చాలా పవర్ఫుల్ అనమాట అది. అదే కవచం మనకి స్వామివారి దగ్గర నుంచి. ఇంకోటి, స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది, చాలా ప్రీతిపాత్రమైనటువంటిది తోమాల సేవ అంటే వారికి ఎంతో ఇష్టం. తోమాల అంటే ఏంటి సార్ అని మనం కింద కామెంట్లలో పెడతారు. తోమాల అంటే తులసిమాల. తులసిమాల అంటే మీరు షాపుల్లోకి వెళ్ళి జపమాల, తులసిమాల కొనుక్కొని పోయి వేయబోకండి. తులసి ఆకులతో కట్టినటువంటి మాల. ఈ రకమైన పొరపాట్లు కూడా భక్తులు చేస్తుంటారు పాపం తెలియక, వాళ్ళని ఏదో అంటాం కాదు. కాబట్టి తులసి ఆకులతోటి మాల కడతారు. ఈ తులసి ఆకులతో కట్టినటువంటి మాలను తీసుకెళ్లి స్వామివారికి ఇట్లా చూపిస్తే చాలు ఆయన ఎంతో సమ్మోహనుడు అయిపోతాడు, ఎంతో పరవశించిపోతాడు, ఎంతో ఆనందిస్తాడు అనమాట. అమ్మవారికి కూడా చాలా ఇష్టం. కాబట్టి తోమాల స్వామివారికి సమర్పించుకోవటము అప్పటి నుంచి ప్రారంభం చేసుకొని శ్రావణ మాసంలో శనివారాల దగ్గర నుంచి 7 వారాల వ్రతం ప్రారంభం చేసుకొని ఒక్క పూట భోజనం చేసి
కొద్దిగా నియమంగా ఉండి ఉల్లిగడ్డ వెల్లుల్లి లాంటివి తినకుండా భూషయనము చేసి ఒక్క పూట అన్నం తిని చంద్రదర్శనం అయిన తర్వాత చంద్రుడికి నమస్కారం చేసుకొని భోజనం చేసి శిరోస్నానం ప్రతి శనివారం నాడు చేసి ఈ రకమైనటువంటి ఉపాసన చేస్తే స్వామివారి కళ్యాణం చూస్తే శ్రావణంలో దాన్ని మించినటువంటి అదృష్టం ఇంకేది ఉండదు, జన్మ జన్మలకు తరించిపోతారు. అంటే ఇప్పుడు 7 వారాలు ఖచ్చితంగా చేయాలంటే ఒకవేళ వ్రతంలో ఉన్న వాళ్ళు అంటే ఆడవాళ్ళకి మధ్యలో చేయలేని పరిస్థితి, ఆ పై వారం లెక్కేసుకోవటమే, దానికి ఇబ్బంది ఏమీ లేదమ్మా. కాబట్టి ఆ రకంగా కూడా అది శ్రేష్టమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అంటే ఎవరైనా చేయొచ్చండి ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా చేయొచ్చు చక్కగా. ఇద్దరు ఇప్పుడు మనకి అమ్మ మన ఇంటికి కోడలు రావాలనుకుంటే అత్త వీళ్ళిద్దరు కూర్చొని పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి పిల్లవాడే ఉండాలి, పిల్లనే ఉండాలి, వారికి భక్తి ప్రపత్తులు లేకపోవచ్చు, అట్లని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వీరైనా చేయొచ్చు, పెద్దవారైనా చేయొచ్చు. కాబట్టి ఎందుకంటే తల్లికి తండ్రికి ఇద్దరు అర్హులు, వీరు చేసేది వారికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అది ప్రమాణం ఉన్నది మనకి వేదశాస్త్రంలో. కాబట్టి వీరైనా అర్హులే, కాబట్టి వీరు చేసుకొని వారి పేరున వీరికి మంచి జరగాలి అని చెప్పి వీరు కూర్చొని చేయొచ్చు, చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.